జీవించిన దేగద చావెప్పుడు ఎన్నాళ్ళిల జీవించిన దేగద చావెప్పుడు ఉన్న ఫలమున్నదే తాదనెరుగక ఉన్న ఫలమున్నదే తాదనెరుగక దేవాని దోషముల మాయావారాసింబడి మస్ను చెందుట న్యాయం వేదరి వేరును పాయం విసుమగెరుగ న్యాయం వేదరి వేరును పాయం విసుమగెరుగవు జీవా తేకువ శేషాచల గురుదేవుని మది కొనియాడుచు తేకువ శేషాచల గురుదేవుని మది కొనియాడుచు శ్రీకరమగు భక్తిని నరసింహాఖ్యుని వాక్యము విను శ్రీకరమగు భక్తిని నరసింహాఖ్యుని వాక్యము విను జీవాని దోషముల చేరంగలదే తారక భావం బదియే మారక సేవ్యమును నీవే జీవాని దోషముల అనిన నాకర్ణించి మహదానందము నొందుచు తారక మంత్ర రహస్యంబు తెలుపుమని వేడిన మనంబునకు బుద్ధి ఇట్లనియే. పలుకగరానిది నోటను విలయంగా నెట్టి ఎడల విడరానిది పో తెలిసిన సులభం బగునది ఇలా తారక మంత్రమనగా నెసగును మనసా ఓ మనసా, ఈ నవద్వార కాయాపురంబున హృదయాంతరంబను సరసునందొక అష్టదళ పద్మంబు విలసిల్లు. అందొక హంస పరంజ్యోతి స్వరూపమై విలుంగుచు జరా మరణ శృతిపాసలు లేక మారుత చలనంబున నొక్కొక్క ఎడ నొక్కొక్క దళం వంటి చరించుచుండు. ఇంద్రుని దిశనంటిన తరి పుణ్య విచారంబును ఆగ్నేయ దిశ దాకిన భుజంపు తలంపును యమదిశ బారిన పాపచింతయు నైరుతి దిశకేగిన రతి చింతయు వరుని దిశ కరిగిన నిద్రించు చింతయు గాడ్పు దిశ నడచిన గమన చింతయు కుబేరుని దిశ చొచ్చిన ద్రవ్యమార్జించు చింతయు ఈశాన్య దిశకుంజనిన వైరాగ్య చింతయు కమల మధ్యమున నిలిచిన మోక్ష చింతయు కలుగు. ఆ పరమహంస విశ్వమునందుండి అంతరమునకేగుటే పూరకం మనబడు. అది అటలయించుటే అంతర కుంభకంబగు. అంతరము నుండి బాహ్యమున కరుగుదించుట రేచకంబగు. అది అందడంగుటే బాహ్య కుంభకంబగు. పూరకంబున శోకారంబును రేచకంబున హంకారంబును కూర్చిన తారక మంత్ర రహస్యంబగు. దీనినే తిరుమంత్రమనియు నజపమంత్రమనియు ప్రణవమంత్రమనియు చెప్పుదురు. మరియు
నేకాక్షరి, త్రక్షరి, చతురక్షరి, పంచాక్షరి, షడక్షరి, అష్టాక్షరి మొదలగు సప్తకోటి మహామంత్రంబులును తారక మంత్రమునకు సమంబులు కావు. అది మంత్రంబగు తారక మంత్రం అఖిల మంత్రంబులకు మూల మంత్రంబు వినుము.